వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజారాణి అఫీషియల్. సో ఈ రోజైతే వరాహి అమ్మవారు నవరాత్రులలో ఆరవ రోజు గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కదా! సో చాలా బాగా అయింది. ఇన్ని రోజులు కూడా ఈరోజు ఒక ఆరవ రోజు. సో నేను చెప్పాను కదా! 9 రోజుల్లో ఏదో ఒక 5 డేస్ మనం 5 రకాల దీపాలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో నేనైతే నెయ్యి దీపాలు, కొబ్బరి దీపం అండ్ నారికేల దీపం అండ్ ఇంకొకటి కంద దీపం ఇవి పెట్టుకున్నాననమాట. ఈ 2, 3 డేస్‌లోని పెట్టిన నవధాన్యాలతో గాని, లేకపోతే తమలపాకులు, లేకపోతే బియ్యంతోని, ఉప్పుతో గాని ఏదో ఒకటి ఈ 3 డేస్‌లో పెట్టుకుంటాననమాట. సో లాస్ట్ రోజైతే మనం ఉద్యాపన చేస్తాము. నైన్త్ డే లక్షవారం వచ్చిందనమాట. సో అమ్మవారికి ఉద్యాపన అనేది మనకి తాంబూలాలు ఇచ్చుకొని, మనం దగ్గర వాళ్ళు పిలుచుకొని, ఏదైనా వెజిటేరియన్ ఫుడ్ కానీ ఇలా వండి వాళ్ళందరికీ పెట్టి చేస్తే చాలా మంచిది. లాస్ట్ రోజు అమ్మవారికి నేను చీర అన్నీ పెడతాను. ఆ షాపింగ్ కూడా చేస్తాను. ఉద్యాపనకి కావాల్సిన సామాన్లు కొనడం అన్నీ కూడా నేను బ్లాగ్ కూడా వీడియో తీసి మీకు పెడతాను. సో ఎందుకంటే ప్రతీదీ కూడా షేర్ చేసుకుంటాను కదా మీతోని. నాకు చాలా మంది అడుగుతున్నారు. ఏంటి వీడియోస్ ఇంకా రావట్లేదు, పెట్టట్లేదు అంటే నేను ఎడిటింగ్ చేయడానికి నాకసలు టైం సరిపోవట్లేదండి. నేను ఒక్కదాన్నే అన్నీ చేసుకోవటం, అన్నీ మా బావ ఎంత హెల్ప్ చేసినా నాకు తనకి అన్నీ చేయలేడు కదా! నన్ను బయటికి కావాలంటే తీసుకెళ్తాడు, అన్నీ తీసుకొస్తాడు. తనకి తోచినవన్నీ చేస్తాడు. బట్ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడం అనేది నేను మాత్రమే చేయగలను. సో కొంచెం లేట్ అయినా ఆఫ్టర్ 9 డేస్ అయినా మీకు ఈ 9 డేస్ వీడియోస్ అయితే కంపల్సరీ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాము. తప్పకుండా చూడండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, ఈ రోజైతే నేను రెడ్ కలర్ సారీ అయితే వేర్ చేసుకున్నాననమాట. సో, రోజుకొక కలర్ అలా పర్టిక్యులర్‌గా ఏం కాకుండా సో, మనకి దేవీ నవరాత్రుల్లో అయితే అమ్మవారు దుర్గా నవరాత్రుల్లో అయితే కలర్స్ ఉంటాయి. ఈరోజు ఈ కలర్, ఈ కలర్ బట్ ఈ అమ్మవారికి కూడా ఉంటాయి. బట్ నేను ఏది ఉంటే అది వేర్ చేసుకున్నాను. సింపుల్‌గా చాలా ఉక్కపెడుతుంది ఉండలేకపోతున్నాను. సో, సామాన్లన్నీ తోముకొని మా మంగని ఒక గంటైనా నా కోసం వచ్చి దేవుడి సామాన్లు తోమేసి "ఎళ్ళు మంగ ప్లీజ్" అని బతిమాలితే పాపం నా కోసం హాస్పిటల్‌లో వాళ్ళ హస్బెండ్‌ని వేరే వాళ్ళు ఎవరినైనా ఉంచి వచ్చి నాకు ఒక 1 అవర్ ఇవన్నీ సామాన్లన్నీ తోమేసి వెళ్తుందనమాట. పాపం తను కూడా చాలా ఫీల్ అవుతుంది. తను నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా హెల్ప్ చేయలేకపోతున్నానని. బట్ డోంట్ వరీ. అమ్మవారి దయ వల్ల ఆయన మంచిగా కోలుకుంటే మళ్ళీ షీ ఈజ్ కమ్ బ్యాక్ అనమాట. అండ్ ఈరోజు అమ్మవారికి ఏం ప్రసాదాలు పెడతాం, పూజ ఎలా జరుగుతుంది, ఏంటి అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. అమ్మవారికి ఈరోజు దేవి గుప్త నవరాత్రుల్లో 6థ్ డే అనమాట. సో మనమైతే పూజ స్టార్ట్ చేసేద్దాము. పూజ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో వీడియో చిన్న చిన్న క్లిప్పింగ్స్ మా హస్బెండ్ తీస్తూ ఉంటారు. అది తీస్తాడు. తీసి నేను అన్నీ లాస్ట్‌లో మీకు అన్నీ పెడతాను. షార్ట్స్‌లో పెడతాను. అండ్ లాంగ్ లెంత్ వీడియోలో కూడా అప్‌లోడ్ చేస్తాను. ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను వీడియోని కంటిన్యూ చేస్తాను. పూజ అయితే స్టార్ట్ చేస్తాను. మనం పూజ చేసుకున్నప్పుడు స్టార్టింగ్ వెంటనే శుక్లాంబరధరాన్ని వినాయకుడు పూజ చేసుకొని నేను దీపాలైతే వెలిగించుకుంటాననమాట. సో ముందుగానే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా అక్కడ ఏమీ నాకు హడావిడిగా అనిపించకుండా వెంటనే స్టార్ట్ చేసి హాఫ్ అన్ అవర్‌లో పూజ అయితే అయిపోతది. స్టార్టింగ్ ఒక్కరోజు చాలా ఎక్కువ టైం పడతదనమాట. ఎందుకంటే అమ్మవారిని ప్రతిష్ఠాపించడం, మనం అభిషేకం చేయటం ఇవన్నీ కూడా. సో తర్వాత ఒక బుక్ ఉంటది. వారాహిదేవి అమ్మవారి బుక్. నేను దీపాల్లోని అమ్మవారికి జవ్వాది వేస్తానండి. మనము ఎన్ని సెంట్లు కొట్టినా, ఏం కొట్టినా ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా! సో, ఈ జవ్వాది స్మెల్ మాత్రం చాలా చాలా బావుంటుంది. సో, అమ్మవారికి మంచి పరిమళమైన స్మెల్స్ ఇవన్నీ అంటే చాలా ఇష్టమనమాట. దుర్గమ్మకి కానీ, వారాహిదేవికి కానీ, లక్ష్మీదేవికి కానీ సో, పూజ చేసేటప్పుడు ఎక్కువ ఇలాంటి పరిమళమైన ఎక్కువ సెంట్ స్మెల్స్ వచ్చే అవి వాడితే చాలా మంచిదనమాట. సో, మనకి హౌస్ అంతా కూడా మనం పూజ చేసేటప్పుడు కూడా గుడ్ వైబ్ అనేది ఉంటుంది. మనకి పాజిటివ్ వైబ్ అనేది మొత్తం మన ఇంట్లో అంతా స్ప్రెడ్ అవుతుందనమాట. మనం దీపాల్లో వేసామంటే ఆ దీపాలు వెలిగినంత సేపు కూడా ఆ మంచి స్మెల్, అరోమా అనేది వస్తుంది. సో, అందుకని తప్పకుండా నేనైతే దీపాల్లోని జవ్వాదైతే ఏస్తాను. డైలీ కాదు. సో, ఇలా అకేషనల్లీ పూజ జరిగేటప్పుడు కంపల్సరీ వేస్తాననమాట. అండ్ ధూప్ స్టిక్స్‌లో కూడా లావెండర్ ఫ్లేవర్స్ ఇవన్నీ చాలా వెరైటీస్ వచ్చాయి కదా! అండ్ పువ్వు కూడా తక్కువ వచ్చేవున్నాయి. చిన్న పిల్లలు ఉండేటప్పుడు అవలాంటివి తీసుకోండి. సో, పూజ అయితే అయిపోయింది. కుంకుమ పూజ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అమ్మవారికి హారతయితే ఇస్తాను. సో, పక్క నుంచి మా బావ అయితే వీడియో అంతా తీశాడు. నేను నా పూజలో నేనే ఉంటాను. ఎటువంటి మొఖం తిప్పడం ఇవన్నీ ఏమీ చూడననమాట. సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. సో, లాస్ట్‌లో ఫైనల్ లుక్ ఇది. ఇలాగ కూర్చొని పూజ అయిపోయిన తర్వాత ధూపం కోసం నేను వెయిట్ చేస్తున్నాననమాట. ప్రతిరోజు ధూపం నిప్పులో రాజేయడం అది మా బావ డ్యూటీ అనమాట. సో, వీడియో తీస్తున్నే బాలు తీకు అంటున్నాడు. బట్ లాస్ట్ అయితే రోజు తనది వేస్తాడు. సో, అమ్మవారికి మంచిగా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి చిన్న మినీ పోర్టబుల్ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. సో, 4, 5 ఉంటాయన్నమాట. సో, ధూపం వేసిన తర్వాత అది పెడితే అమ్మవారి దగ్గర వరకు వెళ్తుంది. మనము ఒక పేపర్‌తో వాటిలతో కూడా మనము విసిరినా కూడా దగ్గరికి వెళ్ళట్లేదు. సో, అందుకని
ఈ ట్రిక్ యూజ్ చేశాననమాట. సో, మీకు కూడా ఇంట్లో కావాలంటే యూజ్ చేసుకోండి. సో, ఎప్పుడు కూడా ఒక్క దీపం ఆరటం అంటే ఎప్పుడూ లేదు. అమ్మవారికి ధూపం పూర్తిగా ఒక 10-15 మినిట్స్ అయితే కంప్లీట్‌గా ఇస్తాను. ఇచ్చిన తర్వాత అమ్మవారికి ధూపం ఇచ్చిన తర్వాత దేవుడి గదిలో ఇచ్చి ఇల్లంతా కూడా 2 ఫ్లోర్స్ కూడా ఫుల్‌గా కంప్లీట్‌గా ధూపం అయితే వేస్తాననమాట. చూసారా ఎంత అందంగా, ఎంత ముద్దుగా ఉందో! నా దిష్టే తగిలేసిందండి అసల అమ్మవారికి. హాయ్‌లో అమ్మవారి గుప్త నవరాత్రులు అవుతున్నాయి కదా! సో, ఈరోజు 6థ్ డే అనమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది. సో, మనమైతే ఇప్పుడు డీజే ఆస్మో పాకెట్ 4తో అయితే షూట్ చేస్తున్నాం. క్లారిటీ అయితే చాలా బా వస్తుంది. ఈ ప్రొడక్ట్ లింక్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను తప్పకుండా పెడతాను. డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. పూజ ఎలా జరిగిందో మీకైతే చూపించకుండా నేను ఉండను కదా! చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. సో, పూజ అయితే చాలా బాగా జరిగింది. ఈరోజు మన అమ్మవారికి అమ్మవారికి కావాల్సిన ఫ్రూట్స్ అయితే పెట్టాము. డ్రై ఫ్రూట్స్ పెట్టాము. ఇంకా మామిడి పండు, అరటిపళ్ళు, కొబ్బరికాయ కొట్టి నీళ్లు, వడపప్పు, పానకం పెట్టాము. కుంకుమ పూజ అయితే చేసుకున్నాము. అమ్మవారికి పూజ చాలా బాగా జరిగింది. సో, రోజు చేసుకుంటాం కదా! అలానే ఈరోజు కూడా చేశామనమాట. కలశానికి అన్నిట్లికి అమ్మవారికి షాడోపచార్య పూజ అయితే మనం రోజు ఈవినింగ్ చేస్తున్నాము. 2 ఆవు నెయ్యి దీపాలు, 2 కొబ్బరి నూనెతో దీపాలైతే పెడతాను. ఒక కామాక్షి దీపం అయితే పెడతాననమాట. సో, ఈ రోజు పూజ అయితే ఇలా జరిగింది. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే నేను ఇంకా ఎలా బాగా చేయాలి, ఏమైనా మర్చిపోయినా నాకు కామెంట్‌లో చెప్పండి. సో, నెక్స్ట్ టైమ్ అవి రిపీట్ కాకుండా చేస్తాను. మీకు డౌట్స్ ఉన్నా నాకు చెప్పండి. నేనైతే దాన్ని తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. సో, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.